ఒక చిన్న పట్టణంలో ఉమా అనే అమ్మాయి ఉండేది. ఆమెకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా తెలుగు టైటన్స్ యొక్క పవన్ కుమార్ ఆట తీరు ఆమెకు చాలా నచ్చేది. ఆమె ప్రతిరోజు అతని ఆట చూసి నేను కూడా పవన్ కుమార్ లా గొప్ప కబడ్డీ ప్లేయర్ అవ్వాలని అనుకునేది. అతని ఆట స్టైల్లో కబడ్డీ ఆడాలని ఆమె ఎప్పుడూ కష్టపడేది. కానీ ప్రథమంగా విజయాలు దొరకడం లేదు. కానీ ఆమె పవన్ కుమార్ వల్ల నేర్చుకున్న పాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. తొలి నుండి ఉన్న అడ్డంకులు తట్టుకొని మన కష్టమే నన్ను గెలిపిస్తుంది అని అనుకుంది. ఒకరోజు ఆమె ఓ స్థానిక కబడ్డీ టోర్నమెంట్ లో పాల్గొన్నది. ఆమె ధైర్యంగా చురుగ్గా ఆడింది మరియు చివరికి టోర్నమెంట్ గెలిచింది. అప్పటికే తెలుగు టైటన్స్ తో పవన్ కుమార్ ఒక టోర్నమెంట్ లో పాల్గొన్నాడు. ఆమె ఆనందంగా అతన్ని కలుసుకొని చెప్పింది, మీరు నా జీవితాన్ని మార్చారు సార్, నా జీవితానికి మీరే నా ప్రేరణ అని చెప్పింది. పవన్ కుమార్ నవ్వుతూ నీ కృషి నీ విజయానికి మూలం, ఎప్పటికీ కష్టపడే దిశలో ఉండాలి అన్నాడు. ప్రేరణ ఎక్కడి నుండైనా రాబట్టచ్చు, కానీ కృషి మనది, అది విజయానికి మూలం. ఈ కథ నీతి. మీ దృష్టిలో తెలుగు టైటన్స్ లో పవన్ కుమార్ బెస్ట్ ప్లేయర్ అయితే పవన్ కుమార్ అని కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.